ప్రస్తుతం మనతో పాటు సుమిత్ర గారు ఉన్నారు, టీజీపీఎస్సీ మాజీ మెంబర్. సో సుమిత్ర గారు చెప్పండి, ఈ రోజు 25 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఒక ప్రాంతీయ పార్టీ 25 సంవత్సరాలు ఎదగడం అనేది నాట్ ఏ జోక్. టీడీపీ తర్వాత రికార్డు మన తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్ పార్టీదే ఉంది. సో అందులో భాగస్వాములు అయినందుకు ఏ విధంగా ఫీల్ అవుతుంది? ఈ 16 నెలల కాంగ్రెస్ పాలన చూస్తే రజతోత్సవాలే కాదు, స్వర్ణోత్సవాలు కూడా మేము జరుపుకుంటాం. అధికారంలో ఉండి అనిపించే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ విధ్వంసకర పాలన జరుగుతూ ఉంది. ముందుగా ఈ రజతోత్సవ వేళ తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత స్వరాష్ట్రాన్ని పొంది రాష్ట్ర పాలనలో ప్రగతిలో మరి ఆ ఫలితాలను కేసీఆర్ గారి మాన్య ఉద్యమ దళపతి మాన్య కేసీఆర్ గారి పాలనలో ఉద్యమ ఫలాలని స్వరాష్ట్రంగా పొంది తర్వాత పాలనలోని ప్రగతితో అనేక ఫలితాలను పొందినటువంటి తెలంగాణ ప్రజానికానికి అందరికి కూడా ఉద్యమాభివందనాలు, అభినందనలు. తెలంగాణ అనే పదం ఉన్నది, తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నది అంటే దానికి కారణం బీఆర్ఎస్ కేసీఆర్ గారే కదా. తెలంగాణ ప్రజానికానికే కాదు, దేశ ప్రజానికానికి అందరికి కూడా తెలుసు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఈ కనీస సోయి స్పృహ లేకపోతే కాంగ్రెస్ ఏం చెప్పగలుగుతాం? అవును, కేసీఆర్ గారు ఇది మాట్లాడతారు, ఇలా మాట్లాడతారు అని ఊహించగలిగే స్థాయి తెలంగాణ సమాజానికి లేదు. వినూత్నము, విభిన్నము, మరి ప్రజా గొంతుకై ఆయన మాట్లాడే తప్పకుండా ప్రజలకి ఏం కావాలి, ఏం జరిగింది, రాష్ట్రం ఎలా ఉండే, మరి ఏది రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితులు ఏంటి, ఒక అంచనా మాత్రమే. ఆనాటి పరిస్థితులు ఏంటి, ఏర్పడ్డ తర్వాత ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఏంటి, భవిష్యత్తులో ఏం చేసుకుంటే తెలంగాణ బాగుపడుతుంది అనేటువంటి అది ఉంటదని ఒక ఊహ మాత్రమే, ఆలోచన మాత్రమే. కానీ భరోసానిచ్చే, భవిష్యత్తు పట్ల భద్రతనిచ్చే ఈ గోసపడుతున్నటువంటి మోసపోయినటువంటి తీరును ఎండగట్టే ప్రసంగం ఉంటదని అయితే ఎదురు చూస్తాం.